అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ, ఇవాల్టి వీడియో వచ్చేసి మనము చాలా రోజుల క్రితము మన గార్డెన్‌లో పసుపు కొమ్ములు నాటాం కదా! వాటినైతే నిన్న తీసేసామండి. అంటే 9 నెలలు పంట అంటారు కదా! ఇంకా ఆకులు కూడా బాగా ఎండిపోయి, వడిలిపోయి కింద పడిపోతున్నాయన్నమాట. నేలకి రాలిపోతున్నాయి. ఇంకా అందుకనేసి తవ్వేసాము. నేను పెట్టింది చాలా తక్కువ కొమ్ములే. కానీ నాకొచ్చిన ఈ క్వాంటిటీ మాత్రం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఫస్టు ఆ పెట్టే కొమ్ముల కోసం కూడా నేను ఆన్‌లైన్‌లో చాలా సెర్చ్ అయితే చేశాను. కాకపోతే కాస్టు ఎక్కువగానే ఉండింది. 1, 2 కొమ్ముల కన్నా ఎక్కువ పంపించే విధంగా లేకుండా ఉండింది. ఇట్లా కాదని చెప్పేసి తెలిసిన వాళ్ళ దగ్గర కూడా అడిగి చూశానండి. నాకైతే చాలా టైమే పట్టింది. ఇంక తర్వాత మా అన్నయ్య ద్వారా అయితే కొమ్ములైతే తెప్పించుకున్నాను. నాకొక 9 కొమ్ములు తెచ్చిచ్చారనమాట వాళ్ళు. 9 కొమ్ముల్ని నేను భూమిలో పెట్టడం అయితే జరిగిందండి. 9 కొమ్ములంటే 13 కొమ్ములు ఇచ్చారు. అవి ఒక 5 కొమ్ముల దాకా పాసిపోయాయనమాట. అస్సలు యూజ్ అవ్వలేదు. ఇంకా వాటినైతే తీసేసి 9 కొమ్ములు బాగా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. పిలకలు కూడా వచ్చాయన్నమాట అవి. ఇంకా 9 కొమ్ముల్ని నేను భూమిలో పెట్టాను. అప్పుడు కూడా మీకు వీడియో పెట్టాను కదా! ఇట్లాగా పసుపైతే నాటుతున్నాము మన గార్డెన్‌లో ఎలా వస్తుందో చూడాలి అని. కాకపోతే చిన్న మిస్టేక్ వల్లైతే కొమ్ములనేవి బాగా ఊరలేదు అనైతే నేను అనుకుంటున్నాను. అది ఏం మిస్టేకు ఏంటి అనేది కూడా చెప్తాను మీకిప్పుడు. ఈ మాత్రం పసుపు కొమ్ములకే ఇంత హ్యాపీనెస్సా అంటే మాత్రం నాకైతే చాలా హ్యాపీనెస్సే. ఎందుకంటే నేను పెట్టిన తక్కువ క్వాంటిటీకే ఈ మాత్రం వచ్చాయంటే ఇంకొంచెం ప్రాపర్‌గా కేర్ తీసుకొని పెట్టింటే ఇంకా ఎక్కువ వచ్చాయేమో అనుకుంటున్నాను. ఈసారి మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ముందు జాగ్రత్తగానే పెడతాను. ఇప్పుడు వీటినైతే నేను ఏమి వాడనండి. వీటిని ఇలాగే ఆరబెట్టేసుకుంటాను. వీటిని మళ్ళీ నేను భూమిలో నాటడం కోసం ఉపయోగించుకుంటాను. వీటినైతే నేను పసుపు తయారు చేయడానికి మాత్రం వాడట్లేదు. ఎందుకంటే మళ్ళీ నాకు కొమ్ములు కావాలంటే నేను మళ్ళీ ఇబ్బంది పడకుండా వీటి నుంచి నేను తయారు చేసుకోవచ్చు. నేను ఎక్కువగా మ్యాట్ గార్డెనర్ మాధవి గారినైతే ఫాలో అవుతానండి మొక్కల విషయంలో. ఇప్పుడు అవి తవ్వేది ఎలాగా ఏంటి అనేది చూపిస్తా. ముందుగా అయితే మేము పెట్టినవన్నీ ఆకులు వడిలిపోయాయి కదా! ఇదిగోండి ఇట్లా మేమేం చేసామంటే ఫస్ట్ దీని కింద గట్టి మట్టి ఉందన్నమాట. దీని పైన పోసిందే మెత్తటి మట్టి. అట్లా కాకుండా కొంచెం లూజ్ చేసి కొమ్ములనేవి ఇంకా లోపలికి భూమిలోకి పెట్టుంటే ఎక్కువ పసుపు అనేది ఊరుండొచ్చు. మేము పైనే పెట్టాము. అంటే మేము పోసిన మట్టిలో మాత్రమే పెట్టామన్నమాట. ఎలాంటి కేరు అది ఏమి ఎలాంటి పెస్టిసైడ్స్ ఏమీ దీనికి ఉండవు. కానీ కొంచెం పెట్టేదే జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలని అయితే అర్థమైంది. ఇప్పుడు వీటికి తీసిన వాటికేంటంటే పైనే ఊరాయన్నమాట గడ్డలు కూడా. అన్నీ కలిపి ఒక 1.5 కిలో, 2 కిలోల కొమ్ముల వరకు వచ్చుంటాయేమో. నేనైతే తూకం వేయించలేదు. వీటన్నింటిని ఇట్లాగైతే ఫస్ట్ మా వారి చేత అయితే ఇట్లాగా లోడిస్తున్నానండి. అన్నీ ఇట్లాగైతే ఒక టబ్‌లోకి పెట్టుకొని ఆ మట్టి అంతా అక్కడే ఎదలగొట్టేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. మామూలు ఎక్సైట్‌మెంట్ లేదు నాకైతే అసలు ఎంతెంత ఊరుంటాయో అని చాలా ఊహల్లో ఉన్నా కానీ నన్నైతే కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పొచ్చు. కానీ తప్పు నాదే. కొమ్ములదేముందండి మనం పెట్టే మట్టి దాంట్లోనే ఉంటుంది కదా! కిందేంటంటే గట్టి మట్టి ఉందన్నమాట దీనికి. మామూలుగా అయితే ఇది పొలం నేలే. చాలా మంచి పంటలు పండుతాయి. మేము ఇల్లు కట్టింది మా పొలంలోనే కాబట్టి పొలం నేలే మంచిది. కానీ మేము కొంచెం లోపలికి తవ్వి మట్టి, ఎరువు అంతా కలిపి బాగా లోపలికి పెట్టుంటే బాగా ఊరుండొచ్చు. మేము పైన పోసిన మట్టిలోనే పెట్టామన్నమాట. అందువల్ల అవి లోపలికెళ్ళలేదు. పైనే ఊరాయి. కానీ పర్లేదు. నేను పెట్టిన 9 కొమ్ములకి నాకు బాగానే వచ్చాయి అనైతే అనుకుంటాను. మాధవి గారు ఏం చెప్తారంటే వీటిని తల్లి కొమ్ము ఉంటుందంట వీటిలో. వీటిని అలాగే ఆరబెట్టేసుకుంటే మళ్ళీ మనం నాటుకోబోయేసరికి వీటికి మోములొస్తాయి. అప్పుడు వీటిని భూమిలో పెట్టుకోవచ్చు అని చెప్తారు. నేనైతే చాలా బాగా ఫాలో అవుతానండి మాధవి గారిని. చాలా వరకు మొక్కల విషయంలో రెగ్యులర్‌గా ఫాలో అవుతాను. వీటన్నిటిని అయితే ఆ మట్టి అంతా తీసేసి ఆ ఏర్లన్నీ క్లీన్ చేస్తున్నా. ఇక్కడే మనకి కుళాయి వేయించున్నాం కాబట్టి ఇక్కడే క్లీన్ చేస్తున్నాను. వాటర్ వచ్చినంత వరకు క్లీన్ చేసి తర్వాత అయితే ఇంట్లోకి తీసుకెళ్తాను. ఇప్పుడైతే నేనైతే దీన్ని పసుపు చేయడానికైతే ఏమీ వాడట్లేదండి. కాకపోతే నెక్స్ట్ ఇయర్‌కి మాత్రం మనము మనిషిని పెట్టైనా కొంచెం మట్టి అనేది లూజ్ చేయించి బాగా ఎరువు అంతా కలిపి మట్టిని ప్రాపర్‌గా రెడీ చేసుకొని కానీ కొమ్ములు పెట్టామంటే
మనకి మళ్ళీ కూడా మంచిగా హార్వెస్టింగ్ వస్తుంది అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా తక్కువ కొమ్ములు పెడితేనే ఈ మాత్రం వచ్చిందంటే కొంచెం కేర్ తీసుకుంటే ఇంకొంచెం వస్తది కదా! వీటికి ఎలాంటి చీడపీడలు, మందులు కొట్టడాలు అలాంటివి ఏమీ లేదండి. నాటి అలా వదిలేసాను అంతే. మీకు మధ్య మధ్యలో కూడా నేను అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను కదా! సేమ్ అంతే ఇంకా. ఎక్కువగా నాటుకున్నా కూడా అంతే అయ్యుండొచ్చు ప్రాసెసు. ఇప్పుడైతే వీటిని ఇలాగే ఆరబెట్టేసుకొని నెక్స్ట్ ఇయర్‌కి నాటుకోవడానికైతే ట్రై చేస్తాను నేను. కానీ ఈ మాత్రం వచ్చింది కదా! నేను ఈ మాత్రం పండించాను కదా! అని అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హెల్పింగ్ హ్యాండ్ ఉంటే నేను ఇంకా కూడా గ్రో చేస్తానండి. మాకు కోతులు అవి ఎక్కువుంటాయి. దానివల్ల ఏంటంటే నేను వెజిటబుల్స్ అట్లాంటివి వేయలేను. అవి ఎంత చేసినా వాటిని పోగొట్టలేకపోతున్నాను. ఇట్లాంటివి చిన్న చిన్నవైతే చేయొచ్చు కదా అనిపించింది నాకు. ఈసారి మాత్రం ముందుగా ప్లానింగ్‌గా మట్టంతా ముందుగానే చేసుకొని పెట్టుకుందాము. ఈ మాత్రం హార్వెస్టింగ్‌కి మాత్రం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వీటిల్లో చూపిస్తా ఇప్పుడు. ఇదిగోండి ఇది తల్లి కొమ్ము. ఈ పిలకలు కనిపిస్తున్నాయి గదా! వీటిలో నుంచి కొమ్మలొచ్చేస్తాయంట నెక్స్ట్ ఇయర్‌కి. ఇట్లాగా మనం వీటినైతే జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. ఇంక ఈ ఏర్లన్నీ తీసేసి ఇంకా మంచిగా వాటర్‌లో వేసి కడుక్కుందాము ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ మాత్రం నేను పండించాను అని. మా వారు ఏమని ఎగతాళి చేశారో తెలుసా? అవి ఒలుస్తుంటే పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన అనూషని ఎగతాళి చేస్తున్నారు. అంత హ్యాపీనెస్‌తో చెప్పుకుంటూ అవి ఒలుస్తున్నాననమాట నేను. పర్వాలేదు. ఈ మాత్రం వచ్చినా కూడా నాకు హ్యాపీయే. ఇవాల్టికి ఇదేనండి వీడియో. బాయ్ అండి.